సో అది మరి విన్నారు కదా, పులిని అయితే నేను మధ్యలో చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి. ముంజినోడు వాటర్ ఫాల్స్ వచ్చేసాం ఫ్రెండ్స్. నడుస్తున్నాం, ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. మొత్తం ఎటు చూసినా అడివే. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వ్యూ సూపర్ ఉంది చూడడానికి. వ్యూని పాడు చేస్తున్నారు కదా మీరు అందరూ. నేనేమో మీ అందరికి వ్యూ చూపిద్దాం అనుకుంటే మా వాళ్ళేమో ఇంకేదో చూపిస్తున్నారు. సో ఇదిగో సరదాగా మేమైతే సాంగ్స్ పెట్టుకొని మరీ ట్రెక్కింగ్ చేస్తున్నాం. మా టీం లీడర్ అయినా మిస్టర్ బాలు ఈ ఏరియాకి పెద్ద పులి. నేను ఇందాక పులి అని చెప్పింది ఈయన గురించే. ఈయన్ని మా వాళ్ళందరూ పులి పులి అని పిలుస్తూ ఉంటారు ముద్దుగా. సో అది మరి చూశారు కదా, బోర్డు అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి పైకి డైరెక్ట్గా అయితే వెళ్ళాలి వాటర్ ఫాల్కి. నడుచుకుంటూనే వెళ్ళాలి, ఎలాంటి వెహికల్స్ అయితే వెళ్ళవు. లొకేషన్ అయితే చూశారు కదా, అసలు మామూలుగా ఉండదు. నడుస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది అసలు వేరే లెవెల్. ఇంకా మొత్తానికి నడిచి నడిచి బాగా ఆకలి అయితే వేస్తుంది. సరే ఫస్ట్ ఎక్కడన్నా కూర్చొని తినేసి అప్పుడు జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే తెచ్చుకున్నాము, బిర్యానీ తెచ్చుకున్నాం. పడుకోవడానికి బాగుంటుంది రా ఇక్కడ. రెస్ట్ తీసుకుందాం. ఇది రాజుగారి. సో మా వాళ్ళు ఇక్కడ డైనింగ్ టేబుల్ సెటప్ అయితే చేశారు ఫుడ్ తినడానికి అడవిలో. చూడండి ఒకసారి. చూడండి చూడండి చూడండి. మెయిన్ పర్సన్ అప్పుడే తినేస్తున్నాడు. వ్యూ చూపిస్తా. మంచి సెటప్ అయితే చేసుకున్నారు, డైనింగ్ టేబుల్ సెటప్ అయితే. విన్నారు కదా మా వాళ్ళు చికెన్ పీసుల కోసం ఎలా కొట్టుకుంటున్నారో. ఇంకా ఫుల్గా తినేసాక అడవిలోనే ఒక 1/2 అవర్ అయితే రిలాక్స్ అయ్యాము. అసలు బెడ్ అయితే భలే సెట్ అయింది మాకు రిలాక్స్ అవ్వడానికి. ఇలా ఉంటుందన్నమాట మా వాళ్ళతో. ఎక్కడికి వెళ్ళినా గోల గోల మామూలుగా లేదు, మామూలు గోల చేయలేదు అక్కడైతే. ఇంకా తినడం పడుకోవడం అయిపోయాక ఇంకా ఎనర్జీని అయితే కొంచెం పోగు చేసుకొని మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కొండలు అయితే ఎక్కుతున్నాము ఇక్కడ నుంచి. అసలు నేనైతే నార్మల్ కష్టపడలేదు పైకి ఎక్కడానికి, ఎందుకంటే ఇక్కడ మొత్తం రాళ్ళే. అండ్ చాలా స్లిప్ అయిపోద్ది అనమాట. పొరపాటున ఎక్కడన్నా అడుగేసామా స్లిప్ అయిపోద్ది. అండ్ ముళ్ళులు కూడా చాలా ఫుల్గా ఉన్నాయి. మా ఓడి పడే సిచ్యువేషన్ చూడండి, ట్రెక్కింగ్ చేయడానికి పైకి ఎక్కడానికి. వాడు పడిన కష్టాలు ఆల్మోస్ట్ 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం వాడి కోసం. మేము ఆల్రెడీ పైకి వచ్చేసి, మా ఓడైతే ఇప్పుడు వచ్చాడు. ఇదిగోండి ఆ కింద చూపిస్తా మీకు. ఆ కింద డౌన్ నుంచి వచ్చాం. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఎక్కాం పైకి. చాలా డౌన్ ఉంది, ఆ కింద నుంచి వచ్చాం. ఇదంతా అడవే, ఇదంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి మొత్తం గీసుకుపోయినాయి చూడండి ఒకసారి. ఇది ఇంకా ఇదేనా, మొత్తం హ్యాండ్స్ మొత్తం చాలా ఉన్నాయి గీరుకుపోయినాయి. సో అదన్నమాట, మేము వచ్చిన ప్లేస్ అయితే చాలా డేంజరస్గా ఉంది. కింద నుంచి పైకి మొత్తం అన్ని ముళ్ళులే ఉన్నాయి. సో ఇంకా వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ కోసం పైకి. ట్రెక్కింగ్ అయితే దోలు తీరిపోయింది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అయితే పైకి ట్రెక్కింగ్ చేసాం. ఫైనల్ ఇక్కడ కొంచెం వాటర్ కనిపించాయి మొహం కడుక్కోవడానికి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. నిజంగా కొండ వాటర్ కదా, చాలా కూలింగ్ ఉన్నాయి. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి మీరే, చాలా ఫ్రెష్గా చల్లగా ఉంది. ప్రాణం లేసి వచ్చినట్టు అయ్యింది. ఇప్పుడే మా ఓడైతే చెప్పాడు జూమ్ చేయి వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి అంట, తాగుతున్నాడు. సో నేను కూడా ట్రై చేస్తా ఒకసారి. ఇటు వాటర్ ఎలా ఉన్నాయి ట్రై చేస్తా ఫ్రెండ్స్. నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలాగ ఉన్నాయి అన్నది. స్వీట్గా అయితే ఉన్నాయి, చాలా టేస్ట్ అయితే సేమ్ మినరల్ వాటర్లా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే.
క్లీన్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. కొండ వాటర్ కదా. సో అంత కష్టపడి పై వరకు వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వాటర్ లేదని చెప్పేసి, ఎందుకంటే అది సమ్మర్ కదా, సో వాటర్ అయితే లేదంట. ఇంకా చేసేదేం లేక ఎలా ఎక్కామో అలాగే దిగేసి అయితే వచ్చేసాము కిందకి. ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మా ఓడి కష్టాలు మాత్రం మామూలుగా లేవు. మా మా గ్రూప్లో అందరికన్నా చిన్నోడు అన్నమాట. సో మనోడికి ఇలాంటి పెద్ద అనుభవం లేవు. ఎక్కడానికి ఎంత కష్టపడ్డాడో దిగడానికి అంతే కష్టపడుతూ దిగుతున్నాడు. ఇంటికైతే వెళ్ళిపోయే దారిలో మా వాళ్ళకి చింత చెట్టు అయితే కనిపించింది. ఇంకా బండ్లండు పక్కన ఆపేసి ఇంకా అదే పని మీద పడ్డారు వాళ్ళు. చింతకాయలు కొట్టే పని మీద పడ్డారు. చూడండి, చింతకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆర్గానిక్ కదా, ఎటువంటి మందు లేకుండా వచ్చేది కదా. అసలు టేస్ట్ కూడా ఒరిజినల్ టేస్ట్ అలానే బాగుంది. మొత్తానికి అది ఫ్రెండ్స్. సో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.